హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిజ జీవిత యోధులు తెలుగు. ఈరోజు మనం చదివే పుస్తకము పూలగంప, రైతును మరలా కలుసుకొనుట. మరుసటి ఉదయమున టిఫిన్ అనంతరము మేరీని తీసుకొని రైతును కలుసుకొనుటకు వెళ్ళిరి. మేరీ అందమైన క్రొత్త డ్రెస్ వేసుకొని ఉండెను. గుర్రపు బండిలో వెళ్ళుచుండగా రైతు వారి ఎడల చూపిన దయను గూర్చియు, ఇప్పుడు ఆ వృద్ధులు కోడలి చేతిలో అనుభవించు శ్రమలను గూర్చియు యజమానునికి మేరీ వివరించెను. రైతు ఇంటి ఎదుటకు వచ్చి ఆ బండి ఆగెను. ఇంత అందమైన పెద్ద బండి ఇంతవరకు అక్కడికి రానేలేదు. కాబట్టి అందరూ ఆశ్చర్యముతో వచ్చి చూచిరి. తన ఇంటికే ఆ బండి వచ్చియున్నదని గ్రహించిన కోడలు బహుగా గర్వించెను. బయటికి వచ్చినప్పుడు బండిలో నుండి దిగుచుండిన యువతి డ్రెస్ బురదకు అంటుకొనగూడదని క్రిందకు వంగి దానిని పట్టుకొనెను. అయితే తలపైకెత్తి చూచినప్పుడు దిగులు చెందెను. ఆమె పట్టుకొని ఉండినది మేరీ డ్రెస్. కోడలి శరీరము వణికెను. తన్ను శిక్షించుటకే వచ్చియున్నారేమోనని భయముతో లోపలికి పరిగెత్తెను. మేరీ వారిని రైతు గుడిసెకు తీసుకొని వెళ్ళెను. రైతు తోటలో పనిచేయుచున్నాడని గ్రహించిన యజమానుడు తిన్నగా తోటకు వెళ్ళెను. రైతు చేతులను పట్టుకొని ఆయన భార్యయు మేరీకిని జేమ్స్కును చేసిన సహాయమునకై కృతజ్ఞతలు తెలిపిరి. అయ్యా, నేనేమీ గొప్పగా సహాయపడలేదు. జేమ్స్ మాకు చేసిన సహాయమునకు ప్రతిగా మేమేమియూ చేయలేకపోతిమి. ఇదిగో ఈ తోటను చూడండి, ఎన్ని రకముల పువ్వులు, పండ్లు చెట్లు, కూరల చెట్లు. ఇది మొదట బీడు భూమిగా నుండినదని చెప్పిన ఎడల మీరు ఆశ్చర్యపోదురు. మేరీయు జేమ్స్ను తమ కష్టార్జితమును బట్టి ఇలాగు మార్చగలిగిరి. ఇప్పుడు నేను దాని ఫలములను అనుభవించుచున్నాను. ఎంతో ప్రయాసపడి జేమ్స్ బాగు చేసిన ఈ తోట చిరకాలము ఇలాగే ఉండాలనే తలంపుతో నా వృద్ధాప్యంలోనూ పొలములో పనిచేయుచున్నాను. ఇప్పుడు నా సంతోషమంతా ఈ తోటయే అని సంతృప్తితో మాట్లాడెను రైతు. గుడిసెలోనికి వెళ్ళిన మేరీని చూచిన రైతు భార్య ఆమెను కౌగిలించుకొని ముద్దు పెట్టుకొనెను. మేరీ ఆమెను తోటలోనికి తీసుకొని వచ్చెను. యజమానుడు రైతు భార్యకును కృతజ్ఞతలు తెలిపెను. మేరీ హెచ్చింపబడి ఉండుటను చూచి వృద్ధులిద్దరూ పరవశము చెందిరి. మేరీ ప్రభువు లిల్లీ పువ్వులను అలంకరించుకొన్న ప్రకారము నా కుమార్తెను కూడా అలంకరించును అని జేమ్స్ తరచుగా చెప్పుచుండేవారు. ఇప్పుడు ఈ అందమైన డ్రెస్లో నిన్ను చూచిన ఎడల బహుగా అతిశయపడి ఉండేవారు అనెను రైతు భార్య. అయితే కోడలు అసూయతోనూ కోపముతోనూ సణుగుకొనుచుండెను. ఈ అడుక్కునే దానికి వచ్చిన అదృష్టమును చూడు. ఒక ధనికురాలి వలె ఆమెను హెచ్చించియున్నారు. వీరు బుద్ధిలేనివారు. ఒకరోజు వారే ఆమెను క్రిందకు నెట్టివేయుదురు. ఆమె పాడుబుద్ధి మారునా ఏమి అని గొణుగుచుండెను. రైతును ఆయన భార్యయు అనుభవించుచున్న శ్రమలను మేరీ ద్వారా వినిన యజమానుడు ఒక నిర్ణయమునకు వచ్చెను. అయ్యా, మా కృతజ్ఞతగా మీకొక బహుమానమును ఇవ్వగోరుచున్నాము. మీరు దాన్ని అంగీకరించెదరని నమ్ముచున్నాను. జప్తు చేయబడిన జేమ్స్ ఇల్లు, తోటను మేరీకి తిరిగి ఇచ్చుచున్నాను. నా కుమార్తె ఎమీలియా అయితే మేరీ తనతోనే ఉండవలనని కోరుచున్నది. కాబట్టి మీరిద్దరును ఆ ఇంటిలో నివసించుట మేరీకి ఎంతో సంతోషముగా నుండును. ఇక్కడ చేయుచున్న ప్రకారము అక్కడను పువ్వులను పండ్లను పండించవచ్చు. ఆనందముగా కాలము గడపవచ్చు. మీ సమాధానమేమిటి అని అడిగిరి.
కోడలి క్రూరత్వము నుండి తప్పించుకొనవచ్చని వృద్ధులిద్దరూ తక్షణమే అంగీకరించిరి. దానిని వినుచుండిన కోడలు వేగముగా బయటకు వచ్చెను. ఇది చాలా మంచి ఆలోచన, అంగీకరించండి అని రైతుతో చెప్పెను. వారిద్దరూ తన్ను వదిలి వెళ్ళుటయే మంచిదేనని ఉద్దేశముతోనే ఇలాగు చెప్పుట జరిగినదని అందరూ గ్రహించితిరి. పొలము పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన రైతు కుమారుడు కూడా ఆ నిర్ణయమును ఆమోదించెను. ఏదో ఒక విధముగా తన భార్య పెట్టుచున్న బాధల నుండి తన తల్లిదండ్రులు తప్పింపబడుచున్నారనే సంతృప్తి అతనికి కలిగెను. అన్ని ఏర్పాట్లు చేసిన తరువాత బండిని పంపేదమని చెప్పి సెలవు తీసుకొనిరి యజమానుడు మేరీ. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.